శుక్రవారం నాడు పుట్టిన వారు ఎలా ఉంటారు? శుక్రవారం అన్ని రోజుల కంటే చాలా చాలా మంచిది. శుక్రవారం నాడు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు? శుక్రవారం నాడు ఆడపిల్ల పుట్టింది అంటే మహాలక్ష్మి ఇంటికి వచ్చినట్టే. శుక్రవారం పుట్టిన వాళ్ళు ఆడవారైనా సరే మగవాళ్ళైనా అవ్వచ్చు, కానీ ఆడపిల్ల పుడితే అత్తవారికి కలిసి వస్తుంది, భర్తకి మహాలక్ష్మి ఇంటికి వచ్చినట్టే. అలాంటి యోగాలు అత్తవారింటికి ఉంటాయి. శుక్రవారం నాడు మగపిల్లాడు పుడితే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు, ఏ రోజు కూడా ఇంట్లో డబ్బులు లేవు అనుకోవటానికి ఉండదు. ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి. తిండికి బట్టకి ఎప్పుడు లోటు ఉండదు. చాలా చాలా మంచి యోగం ఉంటుంది. శుక్రవారం అంటే సౌభాగ్యలక్ష్మి అమ్మవారి అనుగ్రహం, తరువాత కుబేరుడి అనుగ్రహంతో పుడతారని చెప్పుకుంటారు. ఈ శుక్రవారం పుడితే అలాంటి యోగాలు ఉన్నాయి. చాలా బుద్ధిమంతులుగా, చాలా శుక్రవారం నాడు పుట్టిన వాళ్ళు చాలా బుద్ధిమంతులు అవుతారు, చాలా అందంగా కూడా ఉంటారు. ఆ రోజు పుట్టిన వాళ్ళతో ఎవరికైనా డబ్బులు ఇప్పించండి. శుక్రవారం నాడు పుట్టిన వాళ్ళతో ఎవరికైనా డబ్బులు ఇప్పించండి. వాళ్ళు గనక శుక్రవారం రోజు వాళ్ళ చేతితో డబ్బులు ఇస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అంటారు. అంటే ఆ రోజు తీసుకున్న వాళ్ళకి, ఆ డబ్బులు వాళ్ళ చేతితో తీసుకున్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. కానీ ఇది కాస్త ఏమైందంటే శుక్రవారం నాడు డబ్బులు ఇవ్వకూడదు, ఎవరికి ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రావు అని అని ఈ మధ్య బాగా చెప్పుకుంటారండి. శుక్రవారం నాడు డబ్బులు ఇవ్వకూడదని అనుకుంటారు చూడండి. ఎవరికి ఇవ్వకూడదు శుక్రవారం నాడని. ఇట్లా ఆడపిల్లల్లో శుక్రవారం పుట్టినా మగపిల్లలు శుక్రవారం పుట్టినా వాళ్ళ చేతితో ఇస్తే ఎవరికన్నా ఆ డబ్బులు మళ్ళీ తిరిగి రావు అంటారు. అందుకని ఆ నానుడి పుట్టింది అంటారు. శుక్రవారం నాడు డబ్బులు ఇవ్వకూడదు, ఎవరికి ఇచ్చినా మళ్ళీ తిరిగి రావు అని ఆ శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు అని చెప్పారు. శుక్రవారము వీళ్ళ చేత్తో ఎవరికైనా డబ్బులు ఇస్తే మటుకు తీసుకున్న వారికి బాగా కలిసి వస్తుంది. కొంత వైశ్యాసులు ఉంటారు చూడండి, వాళ్ళకి శుక్రవారం పుట్టిన వాళ్ళతో బోణీ చేపిస్తారు. వాళ్ళు కొత్తగా ఏ వ్యాపారం అన్నా పెట్టుకున్నా, ఏ బిజినెస్ పెట్టుకున్నా వీళ్ళని పిలిచి, నాన్న నీ చేత్తో ఏ వస్తువైనా కొను అని వాళ్ళ చేత బోణీ చేపిస్తారు. వాళ్ళు బోణీ చేస్తే ఆ షాపు దినదినాభివృద్ధి చెందుతుంది. శుక్రవారం నాడు పుట్టిన వాళ్ళు బోణీ చేస్తే. శుక్రవారం పుట్టిన వాళ్ళు చెయ్యి చాలా మంచిదండి. మార్వాడీలు కూడా ఇదే చేస్తారు. ఎవరింట్లో అయినా ఆడపిల్ల శుక్రవారం పుడితే ఆ అమ్మాయి చేత ప్రతిరోజు 2 రూపాయలైనా సరే వాళ్ళ డబ్బులు బాక్స్ ఉంటుంది కదా, ఆ డబ్బుల బాక్సుల్లో ఈ శుక్రవారం పుట్టిన అమ్మాయి చేత 2 రూపాయలైనా సరే బాక్స్లో పెట్టించుకుంటారంట వాళ్ళు. శుక్రవారం అంటే చాలామంది సూపర్గా, ఇక మామూలుగా ఉండదండి. శుక్రవారం పుడితే మహాలక్ష్మి అనుకుంటారండి. ఎవరినైనా ఆడపిల్లల్ని ఖచ్చితంగా ఆడపిల్లని అలాగే అనుకుంటారు. మగపిల్లవాడైతే సరే చాలా మంచిది. మగపిల్లాడైనా పుట్టింట్లో కంటే అత్తవారింట్లో అమ్మాయికి బాగా కలిసి వస్తుంది. అందుకే వివాహం అయినప్పుడు ఆడపిల్లకి పెళ్ళప్పుడు గడప మీద బంగారం పెట్టి బంగారం నుంచి అటు పక్కకు దాటిస్తారు. ఆడపిల్లకి పెళ్ళప్పుడు ఆ బంగారాన్ని మళ్ళీ తీసి బీరువాలో జాగ్రత్తగా దాచుకుంటారు. ఎందుకంటే సిరి వెళ్ళిపోతుందని భయం వాళ్ళకి. శుక్రవారం పుట్టిన వాళ్ళు శుక్రవారం తలస్నానం చేయకూడదు, గురువారం పోసుకోవాలి. శుక్రవారం పొడి తలతో పూజ చేయాలి అమ్మవారికి. ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా శుక్రవారం తలస్నానం చేయకూడదు. సంసార జీవితంలో ఉన్నా పర్వాలేదు, సంసార జీవితాన్ని వేరేగా చూడకూడదండి. ఎందుకంటే అది సృష్టి ధర్మాన్ని కూడా దాన్ని వేరేగా అది ఒక రకంగా అలా చెప్పుకోకూడదు. సంసారమే కదా చేసేది, ఏముందండి. కానీ చాలామంది శుక్రవారం రోజు అమ్మవారికి పూజ చేయాలి అంటే తలస్నానం చేయాలి అనే ఫీలింగ్ ఉంటుంది చాలామందికి. కానీ పరమేశ్వరుడు అర్ధభాగం ఇచ్చాడండి. ఆ అర్ధభాగంలో అది పడుతుంది. కాకపోతే ఎందుకంటే తలస్నానం చేయకూడదు అంటే, తలస్నానం చేయాలంటే పెళ్ళి కాని పిల్లలు శుక్రవారం రోజు తలస్నానం చేస్తే తొందరగా పెళ్ళి అవుతుందని, అత్తగారింటికి వెళ్ళే అవకాశం ఉంటుందని పెళ్ళి కాని పిల్లలు మాత్రం శుక్రవారం తలస్నానం చేయొచ్చు. వాళ్ళకి తొందరగా పెళ్లి యోగం కలుగుతుంది అంటారు. శుక్రవారం నాడు ఆడపిల్ల కనుక తలస్నానం చేస్తే
అత్తవారింటికి వెళ్ళే అవకాశం తొందరగా ఉంటుంది. పెళ్లి కాని పిల్లలైతే తలంటు పోసుకొని శనివారం వాళ్ళు శుభ్రంగా నూనె రాసుకొని జడేసుకోండి. శనివారం రోజు నూనె రాసుకోవద్దని, రాసుకుంటే శని భగవానుడు వస్తాడేమో అని ఎవ్వరూ శనివారం నాడు నూనె రాసుకోవటం లేదు. పూర్వం రోజుల్లో ఏం జరిగేదంటే, పూర్వం రోజుల్లో శుక్రవారం నాడు తలక పోసుకొని శనివారం పొద్దున్నే నూనె రాసి, మా అమ్మోళ్ళు ఉండేవాళ్ళు చూడండి, మాకు చిన్నప్పుడు మా అమ్మోళ్ళు చక్కగా శుక్రవారం నాడు తలక పోసి శనివారం నాడు జడలు వేసేవాళ్ళు. అందరూ అలానే చేసేవాళ్ళు. కానీ ఆదివారం మాత్రం నూనె రాసుకునేవాళ్ళు కాదు. ఆదివారం మంచిది కాదంటారండి. ఆదివారం నాడు తలకు పోసుకోకూడదు, తలకు నూనె రాసుకోకూడదు అని ఆదివారాన్ని అంటారు. శనివారం రాసుకోవచ్చు. ఆదివారం తలంటు పోసుకునే వాళ్ళంతా కూడా తలకి నూనె రాసుకునేవాళ్ళు కాదు, తలంటు పోసుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు శని త్రయోదశి అని శనివారం నాడు రాసుకుంటే శని పడుతుందని అందరూ ఇలా చేస్తున్నారు. అదేం లేదు. శుక్రవారం నాడు తలంటు చేసి శనివారం రోజు తలకి నూనె రాసుకోండి. అది ఆదివారం తప్ప. ఆదివారం తలస్నానం అంత మంచిది కాదు. కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, వాళ్ళకి అభ్యంగ స్నానం చేయించేవాళ్ళు, అంటే తల దగ్గర నుండి ఒళ్ళంతా నూనె రాసి ఎక్కడా ఖాళీ లేకుండా శనివారం రోజు స్నానం చేయించేవాళ్ళు. అలా రాసి తల స్నానం చేస్తే వాళ్లకు శని ప్రభావం తగ్గుతుంది. శని బాగా ఆరోగ్య సమస్యలు, ఇంట్లో పరిస్థితులు బాగా ఉన్నవాళ్ళు అభ్యంగ స్నానం చేయిస్తారు శనివారం నాడు. ఆయనకి ఇష్టం అండి, తగ్గుతుంది, శని ప్రభావం తగ్గుతుంది. అలా చేస్తే ఆయనకి ఇష్టం. వీళ్ళకి ఎనర్జీ పాజిటివ్గా ఉంటుంది. వీళ్ళ ఎనర్జీ పాజిటివ్గా వస్తుంది అలా చేస్తే. శుక్రవారం పుట్టిన ఆడపిల్లలైనా మగపిల్లలైనా శుక్రవారం పుట్టిన వాళ్ళు గురువారం తలస్నానం చేసి శుక్రవారం పొడి తలతో పూజ చేసుకోవాలి. ఏ రకమైన గిల్లులు పెట్టుకోవద్దు. శుక్రవారం పుట్టిన వాళ్ళు సంగీత ప్రియులు. సంగీతం అంటే వీళ్ళకి చాలా ఇష్టం అండి. సంగీతం మీద ఎక్కువ సాధనాలు చేస్తారు. ఎక్కువ సంగీతం అంటే ఇష్టం అండి వీళ్ళకి. పాటలన్నా సంగీతం అన్నా సినిమాల్లో ఏయైనా సరే వీళ్ళకి ఎక్కువ ఇష్టం. కొంతమంది ఏం చేస్తారు, రాగాలు కనిపెడతారు, కొన్ని పాటలు కనిపెట్టి పెడతా ఉంటారు సినిమాల్లో. వాళ్ళు శుక్రవారం పుట్టిన వాళ్ళే. వీళ్ళకి సంగీతం అన్నా పాటలన్నా చాలా చాలా ఇష్టం. ఫ్లూట్ చక్కగా పాడతారు, వినాలనిపించేలా బాగుంటుంది. కృష్ణుడు వచ్చి పాడినట్టుగా ఉంటుంది ఫ్లూటు, స్వరము బాగుంటుంది. ఈ సంగీతము పాటల ద్వారా వీళ్ళకి కలిసి వస్తుంది. కొంతమంది సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. సాత్విక ఆహారం తీసుకుంటే ఖచ్చితంగా వీళ్ళకి ఆరోగ్యం ఉంటుంది. వీళ్ళు నాన్ వెజ్ ఎక్కువగా తింటే ఇబ్బంది పడతారు. వీళ్ళకి కలిసి వచ్చే రోజులు శుక్రవారము, శనివారము, గురువారం. ఫస్ట్ శుక్రవారమే. ఎక్కడికైనా వెళ్ళాలన్నా శుక్రవారం చేస్తే, ఏ పనైనా చేయాలన్నా వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఫస్ట్ శుక్రవారం రోజు, తర్వాత శనివారం, తర్వాత గురువారం. ఎందుకంటే వీళ్ళకి గురువారం కూడా కలిసి వస్తుంది. కానీ వీళ్ళకి నచ్చినవి కొన్ని పనులు చేయాలంటే శుక్రవారం చేసుకోవాలి. ప్రయాణాలు శనివారం చేస్తే మంచిది. అసలు ఏం చేయకూడని రోజు వీళ్ళకి ఏ రోజు ఏ పని చేయకుండా ఉంటే బాగుంటుందంటే, వీళ్ళకి మంగళవారం నాడు వీళ్ళకి కలిసి రాదండి. మంగళవారం నాడు ఏ పనైనా సరే చేయాలనుకున్నా ఆ పని ఆపేసుకోండి. వీళ్ళు సున్నితంగా చెబితే ఏం చెప్పినా వింటారు. అదే కోపంగా నువ్వు నాకు చెప్పింది ఏమీ నచ్చలేదు అని బాధపడుతున్నాను అంటే కనుక సారీ అని చెబుతారు. అదే ఎంత పొగిడినా, ఎంత గట్టిగా పొగిడినా అది వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళు తీసుకోరు. ఆ తీసుకోరు, ఇష్టపడరు. పొగడ్తలు ఏంటది పొగడ్తలు పొగిడినట్టు లేదు, డబ్బాల గులకరాళ్ళు వేసి మోగించినట్టుంది అంటారు. అంతేగాని పొగడ్తలకు పడిపోరండి వీళ్ళు. వాళ్ళు చాలా సాఫ్ట్గా. భార్యాభర్తలైతే భార్య స్ట్రాంగ్గా వస్తే అస్సలు వీళ్ళు మాట్లాడరు. ఆమె ఇటు వస్తే ఆయన అటు వెళతారు. నీకేం కావాలో మెసేజ్ పెట్టు, తెచ్చిస్తాను, అంతేగాని ప్లీజ్ అలా నువ్వు గట్టిగా మాట్లాడకు అని అలా చెబుతారు. మగవాళ్ళు కనుక శుక్రవారం పుట్టినోళ్ళు అయితే అమ్మాయిలు కూడా అంతే. మీకేం కావాలో చేస్తా, గట్టిగా మాట్లాడకు, నీకు దండం పెడతా అంటారు. ఎందుకంటే వీళ్ళని గట్టిగా మాట్లాడినా, ఇసుక్కున్నా, ఏమైనా చేసినా వీళ్ళు అస్సలు తట్టుకోలేరండి. అంత సాఫ్ట్ స్వభావం ఉంటుందండి వీళ్ళకి అని. ఆ వాదన అనేది భార్యాభర్తలకి ఇద్దరికి ఉంటుంది. ఏదైనా సాఫ్ట్గా చెప్పాలి వీళ్ళకి. వాడి గుణం ఇంతే, ఆ అమ్మాయి గుణం ఇంతే అని ఇంట్లో పేరెంట్స్ చెప్పుకోవాలి.
సాఫ్ట్గా చెబితే వింటుంది అని వాళ్ళు భార్యాభర్తలకు కానీ ఫ్రెండ్స్కి కానీ జనరల్గా వీళ్ళు ఫ్రెండ్స్ని కూడా ఎంచుకోరండి. జనరల్గా వీళ్ళకి పెద్దగా ఫ్రెండ్స్ కూడా ఉండరు, ఎంచుకోరు. గుట్టుగా మాట్లాడే వాళ్ళతోనే ఉంటారు వీళ్ళు. గడుసు వాళ్ళతో గయ్యాలతో వీళ్ళు మాట్లాడరు. రఫ్ అండ్ అప్పుగా మాట్లాడే వాళ్ళ జోలికి వీళ్ళు అసలు వెళ్ళరు. వీళ్ళకి సాఫ్ట్ రెమెడీ ఒకటి ఉందండి. శుక్రవారం రోజు మహాలక్ష్మి పూజ అబ్బాయిలకు కలిసి వస్తుంది. అమ్మాయిలకైతే ఆంజనేయ స్వామి పూజ కలిసి వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి అనుకూలమైన దాంపత్యాన్ని సమకూర్చే అవకాశం ఒక్క ఆంజనేయ స్వామికే ఉంటుంది. అమ్మాయిలు 11 సార్లు గుడికెళ్ళి 11 ప్రదక్షిణాలు ఆంజనేయ స్వామికి చేస్తే వాళ్ళ కోరికలు అనేవి తీరుతాయి. ఎందుకంటే ఆంజనేయ స్వామి సీతమ్మ వారికి ఎక్కువ పూజలు చేస్తాడు. సీతమ్మ వారైనా లక్ష్మీ అమ్మవారైనా ఒక్కటే. అందుకే శుక్రవారం పుట్టిన వారు అమ్మాయిలు ఆంజనేయ స్వామి పూజలు చేస్తే ఈజీగా పనులు ఆంజనేయ స్వామి ద్వారా నెరవేరుతాయి. ఈ రెమెడీ పాటించండి. శుక్రవారం నాడు పుట్టడం చాలా అదృష్టం. భార్యాభర్తల్లో అబ్బాయి శుక్రవారం పుడితే వైపుని ఎప్పుడూ బాధ పెట్టకూడదు. అలాగే అమ్మాయి పుడితే భర్తను ఎప్పుడూ బాధ పెట్టకూడదు. ఇది తప్పనిసరిగా పాటించాలి. భార్య భర్త వల్ల బాధపడకూడదు, భర్త భార్య వల్ల బాధపడకూడదు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ని ప్రేమగా చూసుకుంటే బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి మామూలుగా కాదండి, బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. చాలామంది అంటారు, మేము ఎన్నో పూజలు చేశాము, యాగాలు చేశాము, మాకు కలిసి రావటం లేదు అని అంటారు. కానీ ఏం చేయనక్కర్లేదండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమగా ఉంటే చాలు. వాళ్ళతో సాఫ్ట్గా మాట్లాడాలి. వీళ్ళు కోరుకునేది ఏంటంటే, శుక్రవారం పుట్టిన వాళ్ళు కోరుకునేది సాఫ్ట్గా మాట్లాడతాం, మెత్తగా మాట్లాడతాం, నిదానంగా మాట్లాడటం అంటే వీళ్ళకి చాలా ఇష్టం అండి. వాళ్ళు ఏం కోరుకోరండి, ప్రేమగా చెబితే చాలు. అడ్డం తిరిగితే మాత్రం వీళ్ళు అస్సలు తట్టుకోలేరండి. మల్లెపూలు తెచ్చినా సరే హ్యాపీగా ఫీల్ అవుతారండి. అంత సాఫ్ట్ స్వభావం, అంత మంచి మనసు ఉంటుందండి వీళ్ళకి. కాబట్టి శుక్రవారం నాడు పుట్టిన వాళ్ళు చాలా సాఫ్ట్గా మంచిగా ఆలోచిస్తారు, చాలా బుద్ధిమంతులుగా ఉంటారు. వీళ్ళు శుక్రవారం నాడు పుడతమే వీళ్ళు చేసుకున్న పుణ్యం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.